ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్ల ఎలక్షన్ లోపలన్నా మీరు చట్టబద్ధత తీసుకురావాలని మేము కోరుకుంటున్నాం. మీరు కూడా మాతో పాటు సమానంగా పోటీలో ఉండాలి. మీది జాతీయ పార్టీ, మాది జాతీయ పార్టీ కాబట్టి అభివృద్ధిలో మనం పోటీలో ఉందాం. రాష్ట్ర అధికార పార్టీ, కేంద్ర అధికార పార్టీగా అభివృద్ధిలో పోటీగా ఉందాం. ప్రజల యొక్క మన్నలను పొందుదాం. ప్రజా సంక్షేమాన్ని భుజాల మీద వేసుకొని మోద్దాం. ఆ అంశంగా ఉండాలని అధ్యక్ష కోరుకుంటూ, మరి ఎక్కువ బీఆర్ఎస్ గురించి ఎక్కువ మాట్లాడుతుంటే బాగుండదు మేడం. ఎందుకంటే వాళ్ళంతా వాళ్ళ నాయకత్వంలో ఎవరున్నారు, ఎవరు ముందుకు వస్తున్నారు? హరీష్ అన్న, కేటీఆర్, కవితమ్మ, ఈ మధ్య కవితమ్మ కూడా వచ్చింది. మరి ఆమె కూడా ముందంజలో ప్రెస్ మీట్ పెడుతుంది. మరి వాళ్ళ పరిస్థితి లోపల ఏమున్నదన్నది కూడా అంటే అక్కడ ఆధిపత్య పోరు నడుస్తుంది. అది నడవని అది అంశం. ఇది విచిత్రం అండి. ఆధిపత్య పోరు ముఖ్యమంత్రి కుర్చీ కోసం ఆధిపత్య పోరు కాంగ్రెస్ లో నడుస్తున్నదా, లేకపోతే మా దగ్గర బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండగా ఈ రోజు జరుగుతుందా? ఈ రోజు కేటీఆర్, కవితన వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు వచ్చింది. ఆ అంశం ప్రస్తావిస్తున్నాం. అంటే మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని అంశాల వల్ల, మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని విధానం వల్ల ఇక్కడ ప్రభుత్వం మీద అబండలేయద్దు, ప్రభుత్వం దూషించొద్దు, సహకరించాలి. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘంగా ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ మధ్యలో మనస్పర్ధలు వచ్చేటట్టు వీళ్ళు మీడియాను అడ్డం పెట్టుకొని పోక్ చేసుకుంటూ చేస్తే కాంగ్రెస్ పార్టీ మీ దగ్గర పంచాయతీ ఉంది. రేవంత్ రెడ్డి గారు రేపు దిగిపోతాడు. ఎవరు చెప్పిండ్రు? మీరు చూడండి, ఎవరు చెప్పిండ్రు? మీరు చెప్పండి. ఎక్కడ వచ్చింది? ఎవరన్నారు? ఇన్ఫర్మేషన్ ఉందా? 100% ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి కొత్త ముఖ్యమంత్రి అవుతారు. ఇదే దింపుడు కల్లా ఆశతో ఉన్నారు మేడం. ఇప్పుడు మీరు మొన్న మాపునారు సభ చూడండి. మన 30 తారీఖు రైతు నేస్తం సభ జరిగింది కదా, అక్కడ చూడండి. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, బట్టి క్రమార్ గారు కావచ్చు, మీరు మాట్లాడాలి. నేను మాట్లాడే అంశాలు బ్రహ్మాండం, కానీ మౌనంగా ఉన్నా. నేను గౌరవించి మౌనంగా ఉన్నా. నేను మధ్యలో తగలొచ్చు. బ్రహ్మాండం ఉండే నాతో అస్త్రాలు వస్త్రాలు అద్భుతంగా ఉండే నాతో. కానీ అంశాలు మేడం వీళ్ళు అన్నట్లు దింపుడు కాలం ఆశ. రేవంత్ రెడ్డి పోతాడు. ఎందుకంటే కేసీఆర్ పోతాడు, జ్వరం వచ్చిందంట, కేసీఆర్ బాగాలేదు, కేసీఆర్ పోతాడంట అన్నటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ రాజకీయ కోణంలో వాళ్ళు అట్లా రేవంత్ రెడ్డి గారు ఏం అనౌన్స్మెంట్ చేసిండు బహిరంగ సభలలో అంటే, కొడుకుని అడ్డం పెట్టి తండ్రిని ఖతం చేస్తా, అవునా, అల్లుని అడ్డం పెట్టి కేటీఆర్ గారిని ఖతం చేస్తా అంటే ఏంది ఇది? ఏం రాజకీయం చేస్తా ఉన్నారు? ఏ మాట అనాలి, ఏ మాట అని కూడా తెలియకుండా మాట్లాడితే, అందుకే అంటున్నాం ఆ కుర్చీకి మీరు అర్హులు గారు అనే మాట ఎందుకు అంటున్నాం అంటే అందుకే అంటున్నాం. ఇప్పుడు రాజకీయ కోణం వేరు. రాజకీయ కోణంలో మరి ఆనాడు ఇదే డిసెంబర్ 7 తారీఖు ఈరోజు రాత్రి 12:30 అయితే సార్ కింద పడతాడు. ఇదే రోజు. అప్పుడు కూడా మేము బీఆర్ఎస్లో ఉన్నాం. అయితే ఇదే రోజు పక్షాల్లో జరిగినటువంటి అంశం, లోపల జరిగిన అంశం మీడియాకి తెలుసు, అందరికీ తెలుసు. అందరు చేసిన అంశాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. కాబట్టి దాన్ని ఉద్దేశించి వీళ్ళకి ఆయన పడదు, ఆయనకి ఈయన పడదు అని ఒక మాట చెప్పిన ఆయన. గతాన్ని గుర్తుపెట్టుకొని అక్కడ జరిగినటువంటి అంశాలను బట్టి ఒక మాట అంటాడంతే. కానీ అదేదో జీవో పాస్ చేయలే కదా కథం చేస్తానే, లేకపోతే దానికి ఏమన్నా వేరే గ్యాంగ్ నేమ్ జీవోలు పాస్ చేయడానికి ఖచ్చితంగా అర్హత ఉండదు ఎవరికి కూడా. ఇప్పుడు పొలిటికల్లో ఉన్నప్పుడు ఆరోపణలు వస్తుంటాయి. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు దిగిపోతాడు రేవంత్ రెడ్డి గారు అంటే ఆనవాళ్ళు చూపియని చెప్తాం. మీ దగ్గర జరిగినటువంటి కొన్ని సందర్భాలు ఉన్నాయి, కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి చెప్పగలుగుతాం. ఆయన కూడా గత 20 ఏళ్ళ కిందట ఇదే సమయంలో టీఆర్ఎస్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జనరల్ సెక్రటరీ, నేను ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా విద్యార్థి విభాగం సెక్రటరీ. మేము ఆ రోజుల్లో ఉన్నాం. కాబట్టి పాటలు జరిగేటువంటి అవకతవకలు ఉంటాయి కాబట్టి వాళ్ళే తిట్టుకున్నటువంటి అంశం ఉంది, వాళ్ళే మరి పోగొట్టుకున్న అంశం ఉంది. ఈరోజు ప్రభుత్వం పోయిందంటే వాళ్ళ లోపల అవగాహన లేక, ఒకరిలో మధ్యన సఖ్యత లేక, మరి అభ్యర్థుల నిర్ణయంలో
మరి పథకాల నిర్ణయంలో కొంత ఇబ్బంది జరిగి ప్రభుత్వం పోయింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరిగింది, అంతేగాని అది ఇంకా వాళ్ళు చూసుకోవాలి, అదొక అంశం. కాబట్టి ఈరోజు మేడం మీరు ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం మార్పు కట్టాల్సిన అంశం ఉంటుంది. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఉన్నటువంటి అంశం ఉంటుంది. 50,000 ఉద్యోగాలు 10 నెలలోనే వేసినటువంటి అంశం. స్కిల్ యూనివర్సిటీ ఆనాటి గౌరవ ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు ఉన్నప్పుడు నేను పార్టీ నేతగా ఉంటూనే మరి ప్రైవేటు ఉద్యోగుల సంఘం అధ్యక్షునిగా ఉన్నా ఆ రోజు చెప్పినాం స్కిల్ డెవలప్మెంట్. ఈరోజు బీటెక్ అయిపోయినా, డిగ్రీ అయిపోయినా, ఐటీఐ అయిపోయినా మరి ఆ పిల్లలకు అక్కడ సబ్జెక్టులో స్కిల్ లేదు కాబట్టి స్కిల్ డెవలప్మెంట్ పెడదాం. మరి ఆనాడు మరి కేంద్ర ప్రభుత్వం కూడా స్కిల్ డెవలప్మెంట్ కింద కొన్ని వేల కోట్లు ఇస్తుంది, వాటిని తీసుకొని వచ్చి పెడదామని అన్నప్పుడు దాన్ని వాళ్ళు పట్టించుకోవాలి. ఈరోజు స్కిల్ యూనివర్సిటీ ఏకంగా పెట్టింది, దాదాపు 2,000 కోట్లతో స్కిల్ యూనివర్సిటీ. స్పోర్ట్స్ యూనివర్సిటీ మరి డిఎస్సి ఏనాడు డిఎస్సి పెట్టలే. డిఎస్సి కోసం మేము కూడా ఎన్నోసార్లు పోరాటం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి, అడిగిన సందర్భాలు. పార్టీలో ఎవడైతే ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఎవడైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాల మీద మాట్లాడితే వాడు ద్రోహి, ఎవడైతే అణిగి మణిగి దండం కాలు మొక్కితే వాడు వాళ్ళ అనుచరుడు. అది ఇప్పుడు నడుస్తూనే ఉంది. అంటే అది బీఆర్ఎస్ పార్టీలో ఉంది కాబట్టి పరిస్థితి ఇట్లా ఉంది, ఇప్పుడు కూడా నడుస్తుంది. మొదటి కారణం ఓటమి కారణం అదే కదా. కాబట్టి ఇన్ని అంశాల మీద ఉంది కాబట్టి పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉన్నారు, ప్రజలు బలంగా అవకాశం ఇచ్చిండ్రు, ప్రజలను నమ్మకంతో ఉన్నారు, ప్రజలు కూడా అవకాశం ఇస్తుండ్రు, ప్రజలు కూడా ఆలోచనలో ఉన్నారు. ఈరోజు కొన్ని అంశాలు కాలేదంటే అక్కడ బడ్జెట్ లేదన్న అంశం అందరూ తెలుసు, కానీ ఇంత ఘోరం ఉంటుంది అనుకోలే. ఈ పదవి ఈ కుర్చీ మామూలుగా లేదు మేడం, ఎంతో ముళ్ళ కురిటం ఇది, ఎంతో రాళ్ళు రప్పలతో ఉండేది. ముందు పోతుంటే జర్రీలు, కింద చూస్తే పాము ఉన్నట్టు పరిస్థితి. ఎందుకంటే ఎక్కడెక్కడ అస్తవ్యం అయిపోయింది, ఎక్కడెక్కడ ధ్వంసం అయిపోయింది, ఆర్థిక వ్యవస్థ ధ్వంసం అయిపోయింది, అధికార వ్యవస్థ ధ్వంసం అయిపోయింది. ఏ ఐఏఎస్ ఏ ఐపీఎస్ ఆఫీసర్ ఒకరు కూడా కోఆర్డినేషన్ లేదు. రకరకాల అంశాలు ఎవరు వాళ్ళని దోచుకున్నారు, ఎవరు వాళ్ళే దాచుకున్నారు. సార్ చెప్పినట్టు అమీర్ కుమార్ అనేటువంటి కలెక్టర్, అదేవిధంగా ఐపీఎస్లు కొంతమంది చాలా భూములు, వేలాది కోట్ల భూములు సంపాదించుకున్నారు, ఎమ్మెల్సీలు సంపాదించుకున్నారు, ఎమ్మెల్యేలు లాస్ట్కు కార్పొరేట్ చైర్మన్లు కూడా 100 కోట్లు సంపాదించుకున్నారు. సంపాదనలు ఇవ్వలేడు. అట్లా ఆ విధంగా సంపాదించిన దశలో మరి ప్రజలు విసిగి వేసారి మరి తక్కువ సమయంలో వారు కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి పట్టం కట్టిండ్రు. ఇది వాస్తవం, ఇది నిజం. కాబట్టి ఈ అంశాల మీద నడుస్తుంది. ప్రతిదీ కూడా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిండ్రో, ఏదైతే మాట ఇచ్చిండ్రో అది ఇంకా 4 సంవత్సరాలు ఉంది, ఖచ్చితంగా అయ్యేటువంటి అంశాలు ఉంటుంది. ఖచ్చితంగా చేసి తిరుగుతాడు. ఒక కసి ఉన్న నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు, ఒక విధానంతో వెళ్ళిపోతాడు నాయకుడు. రాజకీయ కోణంలో ఒక్కొక్కసారి మాట్లాడితే కొన్ని మాటలు మాట్లాడచ్చు కాక, కానీ మిగతా అభివృద్ధి విషయంలో మాత్రం నిరంతరం మనం ఆలోచిస్తూనే ఉంటాడు. ప్రతి జిల్లా తిరుగుతూనే ఉన్నాడు, ప్రతి మనిషిని కలుస్తూనే ఉన్నాడు, ప్రతి ఒక్క వర్గాన్ని కలుస్తూనే ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కావాల్సిన అంశాల మీద చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాబట్టి ఖచ్చితంగా చేస్తాడు. ఒక గుంపు మేస్త్రి ఏ విధంగా ఆయన పేరు పెట్టుకున్నాడో వాస్తవంగా పాలమూరు గుంపు మేస్త్రి, బొంబాయి, దుబాయ్ మరి ఎన్నో వలసలు పెట్టినటువంటి మా పాలమూరు ప్రజల యొక్క వలసలు ఆపడం కోసం కూడా ఈరోజు ఆయన కంకణం కట్టుకున్నాడు. గతంలో చూస్తే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు మరి పాలమూరును దత్త తీసుకున్నారు, గాలికి వదిలేశారు. కేసీఆర్ గారు 2009లో మరి మా పాలమూరు బిడ్డలు, ఆయన ఎక్కడో సిద్దిపేట బిడ్డ అయితే ఆయన స్వీకరించి అక్కడ మేము గెలిపించుకున్నటువంటి సందర్భంలో ఆ రోజు రేవంత్ రెడ్డి గారు పాత్ర ఉంది. ఎందుకంటే ఆ రోజు మహాకూటమిలో మరి రేవంత్ రెడ్డి గారు టీడీపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా సిపిఎం సిపిఐ కలిసి మరి ఆ రోజు కలిసి పోటీ చేస్తే మరి రేవంత్ రెడ్డి గారు కొడంగల్ గెలిచిండ్రు, మరి కేసీఆర్ గారు మహబూబ్నగర్ గారు గెలిచిండ్రు. కాబట్టి మరి ఆ రోజు కూడా ఆయన మహబూబ్నగర్ను నేను దత్త తీసుకున్నాను, దాని గాలికి వదిలేశాను. ఈరోజు అట్లా కాదు మేడం, ప్రతి అంశాల మీద ఆయన చూస్తున్నాడు, వలసలను ఆపనిక చూస్తున్నాడు. పాలమూరు అంటేనే వీళ్ళకు భాష రాదు, పాలమూరు అంటేనే వీళ్ళు వేస్ట్, వలసవాదులు, వీళ్ళంతా కూలీలు, లేబర్ అన్నటువంటి ఒక అంశాల మీద ఉన్నట్టు దశ నుంచి ఈరోజు ఒక సంపన్నులుగా ఒక విధానంతో ముందు తీసుకొచ్చిన పరిస్థితి. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఒక పాలమూరే కాదు, యావత్ 33 జిల్లాలు ఖచ్చితంగా సస్యశ్యామలం అవుతుంది, సుశ్యామలం అవుతుంది. ఖచ్చితంగా ఆయన ఒక విజన్తో పనిచేస్తుంది. కాబట్టి ఇంకా మిగతా ప్రతిపక్షాలు కావచ్చు, మిగతా మేధావులు కావచ్చు, మరి 4th ఎస్టేట్ కావచ్చు, సపోర్ట్గా ఉండండి, సపోర్ట్ చేయండి.
ఖచ్చితంగా విజయపథంలో పోతాం. మరి తెలంగాణ రాష్ట్రం కూడా దేశంలోనే ఒక అగ్రగామిగా చేసేటువంటి అంశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు నేను యోయోటీ ద్వారా మేము విన్నపం చేస్తున్నాం. రైట్. రామ్ గోపాల్ గారు చూస్తున్నారు, కాంగ్రెస్ వారికి ఇంకా టైం కావాలి, 4 ఏళ్ళు ఉంది, ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం, కాకపోతే మేము అనుకున్న దానికన్నా ఎక్కువగా అప్పులున్నాయి, ముళ్ళ